బిగ్ బాస్ ప్రెస్ రిలీజ్. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్లో కొద్ది రోజుల పాటు కొనసాగిన నా ప్రయాణం నాకెంతో గొప్ప అనుభూతినిచ్చింది. బిగ్ బాస్ హౌస్లో మరెవ్వరికీ దక్కని 2 అరుదైన అవకాశాలు నాకు దక్కాయి. కిచెన్ కెప్టెన్గా ఉండి ఇంటిల్లిపాదికి వండి వడ్డించే అవకాశం రావడం, రెండోది ఇంటి సభ్యులను పర్యవేక్షించే బాధ్యతను అప్పగిస్తూ నన్ను మానిటర్గా నియమించటం. బిగ్ బాస్ హౌస్లో ఇది నాకు మాత్రమే దక్కిన ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను. ఒక సీనియర్ నటిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతూ గడిచిన 2 దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను అంటే అది భగవంతుడి ఆశీర్వాదం, మీ ప్రేమాభిమానాల వల్లనే. ఇదే ఆదరాభిమానాలతో బిగ్ బాస్ హౌస్లో ఒక బిగ్ కంటెస్టెంట్గా ఉండి మీ మనసుల్ని గెలుచుకురాగలననే అంచనాతో లోపలికి అడుగుపెట్టిన నాకు వారం రోజుల వ్యవధిలోనే ఎగ్జిట్ కావలసి రావడం నన్ను నిర్ఘాంతపరిచింది. వ్యక్తిగతంగా ఇది నా పరువు ప్రతిష్టలకు, ఇటు పరిశ్రమలో అటు ప్రేక్షకుల్లో నేనిన్నాళ్లూ సంపాదించుకున్న ఇమేజ్కు భంగం కలిగించే అంశంగా తీసుకుంటున్నాను. ఇందులో ఒక వ్యూహాత్మక కుట్రకోణం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకిలా జరిగిందో, దానికి తెర వెనుక కారణాలేంటో నేనిప్పుడు బయట పెట్టకపోతే వీక్షకుల దృష్టిలో, అభిమానుల దృష్టిలో, రేపు నాకు అవకాశాలిచ్చే పరిశ్రమ పెద్దల దృష్టిలో బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు పడిన ముద్రను నేను చిరకాలం మోయవలసుంటుంది. అందుకే హౌస్ లోపల ఏం జరిగిందో, నాకెలాంటి అన్యాయం జరిగిందో బయట పెట్టడం అవసరం, అనివార్యంగా భావిస్తున్నాను. లోపల నేను పడిన వేదన, మానసిక సంఘర్షణ మరెవ్వరికీ ఎదురు కాకూడదు అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. హేమక్క హేమక్క అంటూనే అక్కడ కొందరు హౌస్మేట్లు నన్ను అంతులేని క్షోభకు గురిచేశారు. తెరపై మీకు చూపించింది వేరు, లోపల జరిగింది వేరు. మాటీవీ వారు కాని, బిగ్ బాస్ షో నిర్వాహకులు కాని నా విషయంలో ఏమాత్రం బాధ్యత తీసుకోలేదనే నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా లోపల జరిగేదంతా ప్రేక్షకులకు చూపించకుండా వారికి అవసరమైన భాగం మాత్రమే ప్రసారం చేశారు. ఆయా సందర్భాల్లో నేనెందుకలా రియాక్ట్ అయ్యాననే విషయాన్ని పూర్తిగా చూపించలేదు. సంఘటనల పూర్వాపరాలను పూర్తిగా వెల్లడించకపోవటం వల్ల నా అరుపులు మాత్రమే వీక్షకులు చూడగలిగారు. నేనెందుకు అంత గట్టిగా మాట్లాడవలసి వచ్చిందో, ఎందుకు అంతగా ఎమోషనల్ అయ్యానో దానికి దారితీసిన పరిస్థితులను షోలో అస్సలు చూపించలేదు. ఇవన్నీ వ్యక్తిగతంగా నన్ను తీవ్రంగా డ్యామేజ్ చేశాయి. నేను కేవలం పెత్తనం చేస్తున్నాను అనే తప్పుడు అభిప్రాయాన్ని అందరిలోనూ కల్పించాయి. నా ప్రవర్తన వరకు, నా ఎమోషన్లు, నేను మాట్లాడిన మాటలు పదే పదే ప్రోమోల్లో ప్రసారం చేశారు. ఎడిటెడ్ ఎపిసోడ్స్ మాత్రమే బయట ప్రపంచానికి చూపించారు. అంతే తప్ప గొడవలకు దారితీసిన పరిస్థితులు, పూర్వాపరాలు ప్రసారం చేయలేకపోయారు. ఇది తెలియక చేశారా, లేక తెలిసే చేశారా అనేది వారికే తెలియాలి. అసలు ఈ షో నిర్వాహకులు నాకేమంత గొప్ప రెమ్యునరేషన్ ఇవ్వకపోయినప్పటికీ, ఈ 100 రోజుల సమయంలో వచ్చే అన్ని సినిమా అవకాశాలను వదులుకోవటం వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని వాళ్లు భర్తీ చేయలేకపోయినప్పటికీ, ఈ షోకున్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని నేను లోపలికి అడుగుపెట్టాను. లోపల నాపై చిత్రీకరించిన భాగాల్లో ఆయా సందర్భాల పూర్వాపరాలను ఏమాత్రం చూపించలేదు అని నాకు బయటకొచ్చాక పూర్తిగా అవగతమైంది. అదీగాక ఓటింగ్ చేసే మాధ్యమాల గురించి మాకేమాత్రం ముందస్తుగా చెప్పలేదు. ముఖ్యంగా గూగుల్తో పాటు హాట్స్టార్ కూడా ఈ సీజన్ నుంచి పరిచయం చేస్తున్నట్టుగా మాటీవీ నిర్వాహకులు నాకు సూచనప్రాయంగానైనా చెప్పకపోవడం వల్ల నేను వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయాను. నా అభిమానులు నాకు ఓటు వేసేందుకు గూగుల్ మాత్రమే వేదికగా భావించారు. వారికి హాట్స్టార్ గురించి ఏమంత అవగాహన లేదు. హాట్స్టార్ యాప్కు సంబంధించి పెయిడ్, ఫ్రీ వెర్షన్లు 2 ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలియదు. నా అభిమానులు, నాకు ఓటు వేయాలనుకునే వాళ్లు ఎంతో మంది పెయిడ్ అప్లికేషన్ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుని అందులో ఓటు వేసే అవకాశం లేక ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఈ షో నిర్వాహకులు నాకు ముందుగా ప్రామిస్ చేసినట్టుగా నాకు సంబంధించిన ప్రమోషన్ కూడా సరిగ్గా చేయలేదు. నాకు రావాల్సిన ఓట్లు పోయి మరోపక్క నన్ను హౌస్లో అందరిపై పెత్తనం చేసేదాన్లా తప్పుగా చిత్రీకరించిన కారణంగా నేను ఈ షో నుంచి ఇలా ఆరంభంలోనే నిష్క్రమించవలసి వచ్చింది. అందుకు నేనేమంతా బాధపడినప్పటికీ షో నుంచి బయటికి నెట్టిన పరిస్థితులనే జీర్ణించుకోలేకపోతున్నాను. జీవితంలో గెలుపోటములనెప్పుడూ సమదృష్టితో తీసుకునే స్వభావం ఉన్నదాన్ని. ఏనాడూ దేనికి పొంగిపోలేదు, కృంగిపోలేదు. నాకు నా ప్రేక్షక దేవుళ్లే బిగ్ బాస్లు. ఇప్పుడు కూడా జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తెచ్చి ఏ నిర్ణయమైనా అంతిమంగా మీకే వదిలిపెట్టాలి అనే తలంపుతోనే ఈ ప్రకటన చేస్తున్నాను. ధన్యోస్మి. మీ భవధీరాలు హేమ.